మార్నింగ్ మనం కిచెన్ వేర్ అవి చూసాం కదండి. ఇప్పుడు కంప్లీట్ ఫర్నిచర్ అన్నమాట. మొత్తం చైనా ఫర్నిచర్ అంటే చాలా చాలా ఫేమస్. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే ఇంకా అసలు మనం వాల్యూ కట్టలేమట. అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. ఈ ఐటమ్స్ అన్ని చూపిస్తాను. ఇప్పుడు నేను ప్రస్తుతం కూర్చున్నటువంటి చైరు, ఆఫీస్ చైరు, వీల్ చైరు ఇలా అన్నీ ఉంటాయన్నమాట అండి. సో అవి ఏంటనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కిచెన్ వేరు అండ్ ఫర్నిచర్. కిచెన్ వేర్ ఆల్రెడీ చూపించాను కదండి. ఇప్పుడు ఫర్నిచర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే చాలామంది ఇండియన్స్ కూడా ఫర్నిచరు ఒక 5 lakhs 6 lakhs కాంటాక్ట్ ఉన్నవాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. చైనాకు వచ్చి కొనుక్కుంటున్నారు. ఇక్కడ ఏంటంటే వెరైటీ దొరుకుతుంది, క్వాలిటీ దొరుకుతుంది, ప్లస్ ప్రైస్ తక్కువ అవుతుంది. సపోజ్ ఒక 6-7 లక్షల రూపాయలు ప్రైస్ది కొన్నారనుకోండి, మీ ఛార్జీలు పోను 30-40% ఇంకా మిగులుతుంది అనమాట. ప్లస్ క్వాలిటీ ఉంటుంది. అవి ఏంటనేది ఒకసారి చూద్దానండి. వుడెన్ ఐటమ్స్ అండి. హ్యాంగర్స్, ర్యాక్ షూస్, కార్నర్ టేబుల్స్. ఇది ప్రాసెస్డ్ వుడ్ అనమాట. ఇవి కేబుల్ మేనేజర్స్ అండి. అంటే మానిటర్ని, టీవీని కానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా కావాలితే అలాగా, కిందికి పైకి ఎలా కావాలితే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ టేబుల్కి ఫిక్స్ చేసి చూసుకుని మనం ఎలా కావాలితే అలాగా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. కేబుల్ మేనేజర్స్ అంటారు కదా, అదనమాట. వాల్కి పెట్టుకోవచ్చు, టేబుల్కి పెట్టుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. చైనాలో ఫర్నిచర్ సెగ్మెంట్ చాలా చాలా పెద్దదండి. కిడ్స్ రూమ్, లివింగ్ రూమ్, హాల్స్, ఇలాగా అన్ని సెగ్మెంట్ల వారీగా ఉంటాయన్నమాట అండి. చాలా రకాలైనటువంటి ఫర్నిచర్స్ ఉంటాయి. ఒకదానికి మించిన మోడల్. ఇంకా చైనాయే వరల్డ్ ఫేమస్ అనమాట ఈ ఫర్నిచర్కి. ఇదంతా కూడా ఫర్నిచర్ సెగ్మెంట్ అండి పూర్తిగా. బెడ్స్ చూడండి, ఎన్ని రకాల బెడ్స్ ఉన్నాయి. కార్నర్ టేబుల్స్, కుషన్ చైర్స్, ఇవన్నీ కూడా ఈజీ చైర్స్, కుషన్ చైర్స్. చూడండి కుర్చీ ఎంత క్యూట్గా ఉందో. $4.3 అంట. అంటే 350 రూపాయలు అనమాట అండి మన ఇండియన్ ప్రైస్. చాలా చౌకగా ఉంది కదండి. ఇంకో కుర్చీ చూపించాను, అది $7 అంట. 3 types ఆఫ్ చైర్స్ ఉన్నాయి చూడండి. ఒకటి $6, ఒకటి $7, ఒకటి $4. మీరు $85 లెక్కేసుకోండి. అంటే ఎంత లెక్కేసుకున్నా కూడా 4×8 = 350 రూపాయలు అండి ఈ చైర్. దాని పక్కది 500-600 రూపాయలు అది పడుతుంది. అది 500 రూపాయలు పడుతుంది. అసలు ఈ రేటు వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారా అనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకైతే. ఫోల్డబుల్ టేబుల్స్ అండి ఇవన్నీ కూడా. స్పేస్ తక్కువ ఉన్న వాళ్ళకి బాగా యూస్ అవుతుంది అన్నమాట. ఇలా మనం ఎక్కడైనా టేబుల్స్లో అండ్ ముఖ్యంగా అపార్ట్మెంట్స్ లాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ అయిపోయిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేయచ్చు. ఇది క్లోజ్ ఇట్ అంతే, సింపుల్. స్పేస్ చాలా కలిసి వస్తుంది. ఇలా చైర్స్ వేసుకుని చదువుకుంటానికి కానీ భోజనం చేయడానికి కానీ చాలా నీట్గా ఉంది. కొంచెం యాంటిక్ మోడల్స్ అన్నమాట. కిడ్స్కి సంబంధించినటువంటి ఫోల్డబుల్ చైర్స్ అనమాట అండి. ఎప్పుడైనా క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు గార్డెన్స్లో వాటిలో వేసుకుంటే క్యాంపింగ్ చైర్స్ అంటాం కదండి, అవి ఇవి అన్నీ కూడా.
జస్ట్ మన పని అయిపోయినంటే మళ్ళీ ఫోల్డ్ చేసుకుని కార్లో పెట్టేసుకోవచ్చు. క్యాంపింగ్కి బాగా యూస్ అవుతుంది. చిన్న చిన్న పిల్లలకు సంబంధించినవి కూడా, కిడ్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయి చూడండి. జస్ట్ బయట ఏదైనా మన లగేజ్కి సంబంధించి ఏమన్నా కూడా ఇందులో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ప్రతిదీ వీళ్ళ దగ్గర సొల్యూషన్ ఉంటుంది అనమాట.